హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డీవీసీ యాక్ట్ గురించి చెప్పుకుందాం. డీవీసీ యాక్ట్ అంటే గృహహింస నిరోధక చట్టం అంటాం తెలుగులో. అయితే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? మహిళలకు, తర్వాత మహిళా బాధితులకు ఈ చట్టం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ చట్టం సివిలియన్ నేచర్గా ఉన్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి 5 రకాల ఆర్డర్లు బాధిత మహిళకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పెట్టవచ్చు? చిన్న బాలిక దగ్గర నుంచి పెద్దవారి వరకు, సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్ వరకు ఈ గృహహింస నిరోధక చట్టాన్ని ఉపయోగించుకొని తమ మీద జరుగుతున్నటువంటి హింసను ఇక్కడ కోర్టు వారి దృష్టికి తీసుకొని వచ్చి దాని ప్రకారం వారు ఉపశమనం పొందవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్డర్స్ ఏమిటి అంటే, ఒకటి రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా వారికి ఇవ్వబడుతుంది. అంటే భర్త గృహంలో నివసించేటువంటి అధికారం, ఆదేశం. ఒకవేళ ఆమెకు ఆ గృహంలో నివసించడం ఇష్టం లేనట్టయితే భర్త ఆమెకు వేరేగా ఇల్లు తీసి దానికి రెంట్ కట్టవలసినటువంటి బాధ్యత ఆ రకంగా చేయమని కోర్టు వారు ఆదేశిస్తారు. ఇక పిల్లలు ఉన్నప్పటికైతే వారి యొక్క కస్టడీని ఆమెకే, బాధిత మహిళకే అప్పచెప్తారు. ఇక కాంపన్సేషన్ కానీ లేదా మెయింటెనెన్స్ రిలీఫ్ మొదలగు ఆర్డర్స్ ద్వారా ఎంతో ఉపశమనంగా, ఉపయోగకరంగా ఈ చట్టం అనేది ఉంటుంది. నిర్ణీత సమయంలో దీన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఒకవేళ బాధిత మహిళను కనుక గృహంలోనే నిర్బంధించి ఆమెను బయటికి రానియకుండా కనుక చేసినట్టయితే అటువంటి మహిళల దగ్గరికి సర్వీస్ ప్రొవైడర్స్ అనేటువంటి వారు తమ ఎఫ్ఐఆర్ లాగా డిఐఆర్ అనేటువంటి రిపోర్టును రాసి ఆమె యొక్క బాధను ఆ కోర్టు వారి సముఖానికి వారు తీసుకొని వస్తారు. ఆ రకంగా ఈ చట్టము ఎంతోమంది బాధిత మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయం మీరు తెలుసుకోవడమే కాకుండా అందరికీ తెలియచేయండి. బాధిత మహిళలకు సాయం చేయండి. ఇది ఈనాటి ఊరట. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.